2014 మోడల్ Ertiga ZDI టాప్ ఎండ్ మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది డీజిల్ వేరియంట్ లో. 2012 మోడల్ Ertiga VXL Ciaz స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్, 2024 మోడల్ i20 స్పోర్ట్స్ డీజిల్ వెహికల్ లో అయితే చాలా మంది అడుగుతున్నారు కదా i20 స్పోర్ట్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే ట్రస్ట్ కార్స్ దగ్గర అయితే వచ్చాను. మీ రిక్వైర్డ్ ప్రకారం Ertiga డీజిల్ వెహికల్స్ అయితే తీసుకొచ్చాను. ప్రెసెంట్ అయితే మనకి మార్కెట్ లో i20 స్పోర్ట్స్ వెహికల్ అయితే డీజిల్ వేరియంట్ లో చాలా రేర్ గా దొరుకుతుంది. సో ఆ వెహికల్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ప్రెసెంట్ వీళ్ళ దగ్గర అయితే మనకి మోర్ దెన్ 150 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సాటర్డే సండే కార్ మేళా ఉంటుంది. సో అందువలన అయితే చాలా మంచి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వెళ్ళేసి ఒకసారి చూద్దాం. మీ రిక్వైర్డ్ ప్రకారం Ertiga డీజిల్ వెహికల్ ZDI వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 2014 మోడల్ డీజిల్ వేరియంట్ లో Ertiga 2014 మోడల్ ZDI టాప్ ఎండ్ వెహికల్ చూసుకున్నట్టయితే ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ ఏది లేదు. మనకి మార్కెట్ లో ZDI డీజిల్ వెహికల్స్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. సో ట్రస్ట్ కార్స్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ చూసుకున్నట్టయితే చిన్న 2 to 3 స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ తో పాటు వెహికల్ అవైలబుల్ ఉంది. అదే విధంగా మనం ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంది. సో వెన్స్ కమ్స్ టు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, సెంట్రల్ లాక్, వెహికల్ స్టీరింగ్ మీద చూడొచ్చు మౌంటైన్ కంట్రోల్ వస్తుంది. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్, లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. చూసుకున్నట్టయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ కి 5+1 గేర్ బాక్స్ వచ్చేస్తుంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ తో పాటు వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. సో ఫైనలీ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చి 1,29,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 5,80,000 ఆస్కింగ్ ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో 2014 మోడల్ Ertiga ZDI టాప్ ఎండ్ మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే 2012 మోడల్ Ertiga VXI పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. చూడొచ్చు సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఈ వెహికల్ చూసుకున్నట్టయినా మనకి ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ లేదు. వెహికల్ అయితే టైర్స్ చూసుకున్నట్టయితే మనకి టైర్స్ వచ్చి 30 to 40% టైర్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. పెట్రోల్ వేరియంట్ లో Ertiga చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. వెహికల్ కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేయించుకున్నారు కస్టమర్. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాకుండా చాలా అంటే చాలా నీట్ మెయింటైన్ చేశారు. బ్యాక్ బంపర్ ప్రొటెక్టర్స్, బ్యాక్ బంపర్ A to Z అయితే అవైలబుల్ ఉంది. VXI Ertiga వెహికల్ ఇంత నీట్ అయితే చాలా కష్టం దొరకడం. సో వీళ్ళ దగ్గర అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి క్రోమ్ హ్యాండిల్స్, క్రోమ్ బీడింగ్, సిల్వర్ బీడింగ్స్ A to Z అయితే చేయించుకున్నారు. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, సెంట్రల్ లాక్ వచ్చేస్తుంది. టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది. చూసుకున్నట్టయితే మనకి ఈ వెహికల్ అయితే 5+1 గేర్ బాక్స్ వచ్చేస్తుంది. సెంట్రల్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 96,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 4,75,000 లో 2012 మోడల్ Ertiga వచ్చేస్తుంది. అది కూడా సింగిల్ ఓనర్ వెహికల్. ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ Ciaz స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ 2024 మోడల్ పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ తీసుకొచ్చాను. వెహికల్ చూడొచ్చు, ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ ఏది లేదు. వెహికల్ చూసుకున్నట్టయితే డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, డీఫాగర్స్, ఫాగ్ ల్యాంప్స్ A to Z అయితే వచ్చేస్తుంది. వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. మనం చూసుకున్నట్టయితే ఎటువంటి డ్యామేజెస్ అయితే లేదు. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అదే బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, పార్కింగ్ సెన్సర్, బ్యాక్ డీఫాగర్ కూడా అవైలబుల్ ఉంది. Ciaz స్మార్ట్ హైబ్రిడ్ 2024 మోడల్ వెహికల్. ఈ వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ రేర్ ఏసీ కూడా ఈవెంట్స్ ఉంటుంది. అదే విధంగా మనం ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఇంటీరియర్ 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, సెంట్రల్ లాక్. వెహికల్ చూసుకున్నట్టయితే టిల్ స్టీరింగ్ కంట్రోల్, మౌంటైన్ స్టీరింగ్ వచ్చేస్తుంది. ఈ వెహికల్ కి అయితే క్రూజ్ కంట్రోల్ కూడా రావడం జరుగుతుంది. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్. సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు రావడం జరుగుతుంది. ఫైనలీ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే 8,900 కిలోమీటర్స్ అయితే డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి ఓన్లీ 11,25,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో అదే విధంగా మనం నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వెహికల్ వచ్చి i20 స్పోర్ట్స్ డీజిల్ వెహికల్ లో అయితే చాలా మంది అడుగుతున్నారు కదా i20 స్పోర్ట్స్ డీజిల్ వెహికల్. సో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. 2014 మోడల్ వెహికల్ కిలోమీటర్ చూసుకున్నట్టయితే కిలోమీటర్ వచ్చి ఓన్లీ 65,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ చూసుకున్నట్టయితే ఎటువంటి సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. వెహికల్ టైర్స్ కూడా 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వెల్ మెయింటైన్ ఉంది. i20 స్పోర్ట్స్ CRDI డీజిల్ ఇంజన్ అయితే వచ్చేస్తుంది వెహికల్ కి. ఈ వెహికల్ అయితే మనకి ట్రస్ట్ కార్స్ లో అవైలబుల్ ఉంది. వెహికల్ కి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా చేయించుకున్నారు కస్టమర్. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి ఇంటీరియర్ లో 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, సెంట్రల్ లాక్, డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ వచ్చేస్తుంది. పవర్ టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ అయితే వచ్చేస్తుంది. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్,
6+1 గేర్ బాక్స్ వచ్చేస్తుంది. వెహికల్ కి చూసుకున్నట్టయితే మనకి ఈ వెహికల్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ పాటు రావడం జరుగుతుంది. సో ఫైనల్లీ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే 65,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 5,25,000 స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.